గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ కేఆర్ రావుని. ఐఎమ్ ఏ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ లైఫ్ లైన్ తులసి హాస్పిటల్. ఇవాళ మీకు క్లుప్తంగా గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి చెప్తాను. ఎందుకంటే చాలా కామన్గా మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ కనిపిస్తుంటాయి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ ఆల్ అండర్స్టాండ్ బేసిక్ థింగ్స్ బట్ ఎవ్రీ పేషెంట్ ఆస్. ఫస్ట్లీ గాల్ బ్లాడర్ స్టోన్ ఎందుకు ఫామ్ అవుతుంది, టైప్స్ ఏంటి? ఒకటి కొలెస్ట్రాల్ టైప్ స్టోన్స్ అంటారు, ఇంకోటి పిగ్మెంట్ స్టోన్స్ అంటారు. మోస్ట్ కామన్ పిగ్మెంట్ స్టోన్స్, అది బ్రౌన్ పిగ్మెంట్ స్టోన్స్ ఈజ్ ఈవెన్ మోర్ కామన్, అందరికంటే ఎక్కువ మనకి అది ఫార్మ్ అవుతుంది. గాల్ బ్లాడర్ స్టోన్ని ఆపరేషన్ చెయ్యాలా? ఇది ప్రతి ఒక్క మనిషిలో అనిపిస్తుంది. ఏంటంటే మనకి స్టోన్లో ఉంది కానీ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలా తెలిసింది గాల్ బ్లాడర్ స్టోన్? నొప్పి వచ్చి తెలిసిందా? అయితే ఆపరేషన్ చేయాలి. ఏదో దేని గురించో మనం ఒక అల్ట్రాసౌండ్ చేసుకుంటే తెలిసిందా, పొరపాటున తెలిసిందా, దాన్ని ఏ సిమ్టమాటిక్ గాల్ బ్లాడర్ స్టోన్ అంటారు. దాన్ని మనం రెండు విధాలుగా చూడాలి. యంగ్ పేషెంట్ ఎప్పుడు ఏమి ప్రాబ్లం లేదు అంటే వెయిట్ చేయొచ్చు. ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్ అంటే ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉందో, షుగర్ లాంటి వ్యాధులు ఉన్నాయో వాళ్ళు ఆపరేషన్కి వెళ్ళాలి.